హే హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే అందుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినీత్, మీరు చూస్తున్నారు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు కైన్మాస్టర్లో క్రోమా కీ ఆప్షన్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాన్ని యూజ్ చేసి మన బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ని అలాగే బ్యాక్గ్రౌండ్ని ఎలా చేంజ్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రోమా కీ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. అది అలాగో ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా ప్రీవియస్ వీడియోలో నేను మీకు కలర్ కస్టమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీరు చూడకపోతే పైన కార్డ్స్లో ఇస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఆ వీడియో చూసి డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరి లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ షో. ఫ్రెండ్స్, దీనికోసం మీరు కైన్మాస్టర్తో ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు వాటర్ మార్క్ లేకుండా కైన్మాస్టర్ ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్పేసి నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ ఆ వీడియో చూసి కైన్మాస్టర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు న్యూ ప్రాజెక్ట్ కోసం అయితే ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి. వీటన్నిటి బేసిక్ గురించి అయితే నేను ట్యూటోరియల్స్ అయితే స్టార్ట్ చేశాను. అవన్నీ మీరు చూడడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు వెళ్ళి ఆ బేసిక్ ట్యూటోరియల్స్ అన్నీ చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ 16:9 యాక్సెప్ట్ రేషియోని ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు మీ యొక్క గ్రీన్ స్క్రీన్కి బ్యాక్గ్రౌండ్ మీరు బ్యాక్గ్రౌండ్ ఏ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నారో లేదా ఏ ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో దాన్ని మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. నేను ఈ ఫోటో అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే టైమ్ లైన్లో ఇంపోర్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని కొంచెం జూమ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం మీరు వీడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మీరు ట్యాప్ చేయండి. ఈ ఆప్షన్ గురించి మీకు తెలియకపోతే డీటెయిల్గా కావాలంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే ట్యూటోరియల్స్ అయితే చూడండి. నేను ఇప్పుడు 6th ట్యూటోరియల్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు జూమ్ అయితే చేయండి. ఇక్కడ జూమ్ చేసుకున్నాక ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇది స్టార్టింగ్ పొజిషన్. టిక్ మార్క్ ఇస్తే మీకు ఎండింగ్ అయితే ఇలా అయితే వస్తుంది. అదే మీకు స్టార్టింగ్ వచ్చింది ఎండింగ్ కూడా పొజిషన్ రావాలంటే ఇక్కడ కింద ఈక్వలైజర్ ఉంటుంది, దాన్ని ఆన్ చేయండి. ఇలా ఆన్ చేయగానే మీకు స్టార్టింగ్ ఎండింగ్ ఒకేలా అయితే ఉంటుంది పొజిషన్. ఇప్పుడు మీరు గ్రీన్ స్క్రీన్ ఉన్న వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఒక వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఉన్నాను. ఆ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇలా అయితే ఇంపోర్ట్ చేసుకోండి. మీరు వీడియో అయినా తీసుకోవచ్చు, అదే మీరు ఫోటో అయినా తీసుకోవచ్చు. ఇది న్యూ వర్షన్లో అయితే ఫోటోకి ఆప్షన్ వచ్చింది. అదే ఓల్డ్ వర్షన్లో అయితే ఈ ఫోటో క్రోమాకి ఆప్షన్ అయితే రాదు, ఓన్లీ వీడియోకి ఒకటే వస్తుంది. అది ఈ న్యూ వర్షన్లో ఫోటోకి కూడా వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ట్రిమ్ అయితే చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ నుంచి ఇంతవరకు అయితే వీడియో కావాలి, నేను ట్రిమ్ అయితే చేసుకున్నాను. ఈ బేసిక్ ఎలా ట్రిమ్ చేసుకోవాలి, అలాగే వీడియోని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్ప్లిట్ చేసుకోవాలి అనేసి నేను ట్యూటోరియల్స్ అయితే చేశాను. అవన్నీ మీరు చూడండి. అప్పుడే మీకు ఈ కైన్మాస్టర్ గురించి డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు కైన్మాస్టర్ 2020 అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మన కైన్మాస్టర్ సంబంధించిన వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను. అవన్నీ మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఈ వీడియోని ముందుకైతే జరుపుకున్నాను. చూడండి, ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ చేస్తాను. దానికోసం మీరు వీడియో పైన ట్యాప్ చేసి ఇలా కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు క్రోమా కీ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఎనేబుల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ కీ కలర్ గ్రీన్ అయితే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు వేరే కలర్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ వేరే కలర్ యూస్ చేస్తుంటే, అంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఎల్లో కానీ రెడ్ కానీ పింక్ బ్లూ ఇలా మీరు కలర్ వేరే బ్యాక్గ్రౌండ్ అంటే అలా మీరు కలర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా బ్లూ కలర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు కలర్ అయితే అడ్జస్ట్ చేసుకొని అప్పుడు మీరు క్రోమా కీ ఆప్షన్ అయితే ఆన్ చేయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది. ఇప్పుడు మనం రిమూవ్ అయితే అయింది, కానీ పర్ఫెక్ట్గా అయితే రిమూవ్ అవ్వలేదు. దానికోసం మీరు ఇక్కడ పైన స్లైడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మీకు షో మార్క్ అని ఉంటుంది. చూడండి, షో మార్క్ అంటే ఇక్కడ మీకు వైట్ కనిపించేదంతా మీ ఆబ్జెక్ట్, బ్లాక్గా కనిపించేదంతా మీకు గ్రీన్ స్క్రీన్ అన్నమాట. ఆ బ్లాక్ చూడండి ఇక్కడ అక్కడక్కడ వైట్ అయితే ఉంది. దానికోసం మీరు ఇలా కింద ఉన్న దాన్ని కొంచెం పెంచుకోండి. అప్పుడు మీకు చూడండి
ఫుల్ బ్లాక్ అయిపోయింది. వైట్ ఒక్కటే మనకు అదే ఆబ్జెక్ట్ ఒక్కటే మనకు వైట్ కలర్లో అయితే కనిపిస్తుంది. షో మార్క్ ఇలా అయితే ఒకసారి మీరు తీయండి. ఇలా అయితే మీకు వస్తుంది. టిక్ మార్క్ అయితే ఇచ్చాను. ఈ వీడియోని నేను కొంచెం అయితే పెంచుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియోని కొంచెం అయితే పెంచుకోవాలి. ఇది మరి ముందు నుంచి అయితే కట్ అయిపోయింది. డ్రాగ్ చేసి కొంచెం ముందుకైతే పెంచుకుంటున్నాను. వీడియో నాకు ఇక్కడ నుంచి అయితే ప్లే అవ్వాలి వీడియో అనేది. చూడండి పెట్టాను. ఇప్పుడు మనకు పొజిషన్ అనేది చూడండి అక్కడి నుంచి అయితే వస్తుంది. మనకు పొజిషన్ అనేది మనకు అక్కడి నుంచి రాకూడదు. దీన్ని కొంచెం ఇలా కొంచెం పద్ధతి చేసుకుంటున్నాను నేను వీడియో అనేది. ఇలా అయితే కరెక్ట్ పొజిషన్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా అయితే ప్లే అవుతుంది. మీకు బ్లాక్ స్క్రీన్ వచ్చేది గ్రీన్ స్క్రీన్ అయిపోయింది అనమాట. అక్కడికి ఎండ్ అయిపోయింది. అందుకే మీకు బ్లాక్ స్క్రీన్ అయితే వస్తుంది. సింపుల్గా ట్రిమ్ చేసేయండి. అలాగే దీన్ని కూడా ట్రిమ్ చేసేయండి. చూడండి మీకు పర్ఫెక్ట్గా ఇక్కడ మీకు గ్రీన్ స్క్రీన్ అనేది లైట్గా ఆపాసిటీ అయితే తగ్గింది. దానికోసం మీరు ఇక్కడ కోమాక్రీకి వెళ్ళి మీరు ఇలా అయితే పెంచుకోండి. అప్పుడు కొంచెం ఇలా అయితే వస్తుంది. అలాగే ఇక్కడ డీటెయిల్ కర్వ్ అని ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీ ఇక్కడ మీ యొక్క ఇమేజ్లో కొంచెం డీటెయిల్స్ అయితే కొంచెం ఎక్కువ అయితే యాడ్ అవుతాయి. చూడండి ఇప్పుడైతే మీకు క్లారిటీగా అయితే వచ్చింది. చూడండి ఈ విధంగా మీకు ఈ 3 ఆప్షన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మీకు కీ కలర్, డీటెయిల్ కర్వ్, అలాగే షో మార్క్ వల్ల మీకు ఇక్కడ ఇలా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ప్లే చేసి అయితే చూపిస్తాను. ఈ విధంగా అయితే మీరు గ్రీన్ స్క్రీన్ యాడ్ చేసి ఇలా మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. అలాగే మీకు షార్ట్ ఫిల్మ్స్లో వాటిలో బాగా అయితే యూజ్ అవుతుంది ఈ ఎఫెక్ట్ అనేది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా దగ్గర గ్రీన్ స్క్రీన్ లేదు, అందుకే నేను ఫేస్ క్యామ్ అయితే చేయలేదు. అందుకే నేను ఈ ఎఫెక్ట్ అయితే తీసుకున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ అయితే చేద్దాం. ఈ సింబల్ అయితే ట్యాప్ చేయండి. మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. ఫుల్ హెచ్డి 25 ఫ్రేమ్స్ అనేది నేనైతే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే మీరు డీటెయిల్గా గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసి మంచి మంచి హాలీవుడ్ రేంజ్లో మీరు ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు కైన్మాస్టర్లో స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుంచి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.